మామ, అందరికీ నమస్తే. మనకైతే హైదరాబాద్ నుంచి అయితే మనకు రాయచూరు కిరాయి వచ్చింది. ఇప్పుడైతే టైం అయితే 10 అవుతుంది. బండి అయితే లోడ్ వేయించుకున్నాం. ఆ లోడ్ ఏందనేది కానీ మీకు చెప్తా. ఆ లోడ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఈ రాయచూరు కిరాయికి మేము ఇద్దరం డ్రైవర్లం పోతున్నాం. ఎందుకు పోతున్నాం ఇద్దరం డ్రైవర్లు అంటే, ఈ రాయచూరు కర్ణాటక సైడ్ అయితే మొత్తం దొంగన కొడుకులు ఉంటారు, లంచడుకులు. ఏమైనా అవుతుందేమని చెప్పేసి అని ఇద్దరం పోతున్నాం. మనకు వచ్చేసి 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి జడ్చర్లో, ఒకటి రాయచూరు మన కృష్ణానది దగ్గర ఒకటి ఉంది. అది అన్లోడ్ పాయింట్. అది అన్లోడ్ పాయింట్ కింద వీడియో వస్తుంది, చూడండి కంటిన్యూగా వీడియో. మీకు కృష్ణానది దగ్గరలో ఉందంట ఇది అన్లోడ్ పాయింట్ కూడా. చూపిస్తా కృష్ణానది, ఒకవేళ మనకు పాసిబుల్ అయితే కృష్ణానది కింద చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అర్ధరాత్రి 12:30, 1 కావస్తుంది టైము. మన కొత్తూరు బాలనగర్ టోల్గేట్ దగ్గర ఈ అర్ధరాత్రి కూడా ఇంత ట్రాఫిక్ జామ్ అయింది టోల్గేట్ దగ్గర. ఈ టోల్గేట్ దగ్గర మాకు 10 నిమిషాలు పట్టింది బయలుదేరడానికి. జడ్చర్లకైతే వచ్చేసినాము. ఫస్ట్ పాయింట్ జడ్చర్ల స్నేహ ఫీడింగ్ కంపెనీది. మన కోళ్ళకు, బాయిలర్ కోళ్ళకి ఇట ఫీడింగ్ తయారయ్యే కంపెనీది. చూడండి ఒకసారి. లోపలికైతే పోతున్నాం మేము. అక్కడికి పోయిన తర్వాత ఎవరు లేబర్ కూడా లేకుండే. చూడండి, సిమెంట్ పిల్లలు, ఇటుక పిల్లలు. మాకు వచ్చింది షెర. మేము ఇద్దరం డ్రైవర్ని పోయినా కానీ ఇద్దరం కలిపి దింపేసుకున్నాం ఆ లోడు. సిమెంట్ బస్సా నైట్ 3 అవుతుంది. సిమెంట్ బస్సాలు దింపాలి. సెకండ్ అన్లోడ్ ఏమో మన రాయచూరు దగ్గర. చూడండి సిమెంట్ బస్సాలు ఎట్లున్నాయో. ఈ సిమెంట్ బస్సాలు హైదరాబాద్లో దొరుకుతాయో దొరకో నాకు అర్థమవుతలేదు. బండి అయితే జడ్చర్ల అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిన తర్వాత బయలుదేరినాము. బయలుదేరి మహబూబ్నగర్ దాకా వచ్చినాము. మహబూబ్నగర్ చూడండి, టైం చూస్తేనేమో 3:30, 4 కావస్తుంది. ఇంకా మాకు 1:30 జర్నీ ఉంది. ఆ జర్నీలో మహబూబ్నగర్ దగ్గరికి అయితే వచ్చినాము. రాగానే నిద్ర అయితే ఫుల్ నిద్ర వస్తుంది. కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. చూడండి, నిద్ర ఆపుకోలేక కూడా మొహం కడుక్కున్నాము. మొహం కడుక్కొని ఇంకా అక్కడికి చూస్తే ఇంకా 80 కిలోమీటర్లు ఉంది. టైము 5 అవుతుంది ఇప్పటికి. ఇద్దరం డ్రైవర్లు అయినా కొట్టుకపోతున్నా, నిద్ర ఆగలేదు. మొహం కడుక్కున్నా. మధ్యలో నా ఛాయ్ తాగామన్నా ఛాయ్ కూడా ఎక్కడ దొరకలేదు. సింగిల్ హైవే ఇది. ట్రాఫిక్ మాత్రం, బండ్లు వచ్చేపోయే బండ్లు మాత్రం, బస్సులు, ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్లు అయితే అసలు బండి కట్టు కొట్టుకుంటూనే పోతారు దొంగనా కొడుకులు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి అయితే. చూడండి, మహబూబ్నగర్కి అయితే అయిపోయింది. మన దగ్గరికి అయితే వచ్చినాము. ఎక్కడికి, రాయచూరు దగ్గరికి అయితే పోయినాము. ఆంచోనైతే బండి రాయచూరు నుంచి ఇంకా మనకు 4 కిలోమీటర్లు ఏముండే. బండి అయితే కంపెనీలో పోయినాం. కంపెనీ పోయిన తర్వాత ఇక్కడికి లేబర్ ఎవ్వరు లేరు. 6 అవుతుంది టైము, పావు తక్కువ. కానీ ఏం చేస్తాం, కిరాయికి వచ్చినాం కదా అని చెప్పేసి అని ఒప్పుకున్నాం కాబట్టి అని చెప్పేసి అని మేమే దింపేసుకున్నాం. వాడు కనీసం ఛాయ్ కన్నా డబ్బులు ఇవ్వన్నా అంటే వాడు డబ్బులు కూడా ఇవ్వలేదు డ్రైవర్కి. చూడు, ఇంత పెద్ద కంపెనీ అంటే. ఇది కొత్తగా పడుతుంది, ఇది రాయచూరు దగ్గర. దీని పక్కనే జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ కృష్ణానది ఉంటుంది. కృష్ణానదికి పోదాం అనుకున్నాం కానీ, కాకపోతే టైం చూస్తే 6 అవుతుంది. పొద్దుగాల మనోనికి ఇంకో కిరాయి ఉండే, అందుకోసమైనా బయలుదేరినాం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.